వెల్ఫేర్ విద్యాలయాల్లో పనిచేస్తున్న 6200 మంది పార్ట్ టైం టీచర్లు, పార్ట్ టైం లెక్చరర్లు, డీఈఓలను ఏకకాలంలో విధుల నుంచి తొలగించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాసిన మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు రెసిడెన్షియల్ పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీ కోచింగ్ కూడా అందించేవాళ్లం. ఫలితంగా వేల మంది విద్యార్థులకు ఉన్నత విద్యాలయాల్లో ప్రవేశాలు లభించాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలలో ఐఐటీ కోచింగ్ ఇచ్చే గురువులను తొలగించారు. దీనివల్ల విద్యార్థులకు తీరని నష్టం జరుగుతుందని వెంటనే రెసిడెన్షియల్ స్కూళ్లలో ఐఐటీ, ఎన్ఐటీ కోచింగ్ ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాం. తొలగించిన పార్ట్ టైం లెక్చరర్లు, టీచర్లు, డీఈఓలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. 3 నెలలుగా పెండింగ్ లో ఉన్న వారి జీతాలను వెంటనే చెల్లించాలని కోరుతున్నాం. మాకు ఎలా ఇక్కడ వర్క్ చేస్తున్నాం. మా గట్టు స్కూల్ అనేది వెనకబడిన ఊరండి. అక్కడికి ఎవరు కూడా గవర్నమెంట్ టీచర్స్ ఇప్పటిదాకా రాలేదు. వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ డిస్టెన్స్, వాళ్ళు దూరం నుంచి వస్తున్నారు కాబట్టి కుటుంబాలను వదిలేసుకొని రాలేక వాళ్ళు మళ్ళీ కూడా తిరిగి వెళ్లారు. అలాంటి సమయంలో మేము వెళ్లి విధులు నిర్వర్తించడం వల్ల అక్కడ ఉన్న స్టూడెంట్స్ కి చదువు పరంగా కానీ ఎలాంటి ఆరోగ్య పరిస్థితులు కానీ ప్రతిదీ మేము చూసుకున్నాం. మాకు ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ఈరోజు ఉదయమే ఉన్న పలంగా పార్ట్ టైం టీచర్స్ వెళ్ళిపోవాలన్నారు. 6000 మంది కుటుంబాలు రోడ్డులు పడ్డాయి. మా అందరికి న్యాయం జరగాలి కాబట్టి విధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం. కేవలం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఉన్నటువంటి తాత్కాలిక ఉద్యోగులను తొలగించడం జరిగింది. గత 10 సంవత్సరాల సొసైటీకే మా జీవితాన్ని అంకితం చేయడం జరిగింది. మొన్న ఉద్యోగాలు కల్పించడం జరిగింది. అందులో మేము పనిచేస్తున్నటువంటి సబ్జెక్టులో ఏ టీచర్ కూడా రాలేదు. అందులో ఆ ఖాళీ ఉన్నటువంటి ప్లేసుల్లో మాత్రమే మేము పనిచేస్తున్నాం. కాబట్టి మళ్ళీ విధుల్లో తీసుకొని మాకు న్యాయం చేయగలరు. ఒకవేళ లేదంటే మా పిల్లలు, మా కుటుంబాలు రోడ్ల పడే పరిస్థితి వస్తుంది.